ఈ వీడియోని క్లిక్ చేసి చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూసి వెళ్ళిపోకండి. ప్లీజ్ లైక్ ద వీడియో. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ రివాల్యుయేషన్ ఎందుకు పెట్టాలి, ఓకేనా, లాభం ఏంటి, ఓకేనా, బెనిఫిట్స్ ఏంటి పెడితే. ఇప్పుడు మీరు ఇప్పుడు ఒక సెమిస్టర్లో ఇప్పుడు ఫస్ట్ సెమ్ అండ్ థర్డ్ సెమ్ రిలీజ్ అయిందిగా రిజల్ట్. అందులో ఒక ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళు ఎగ్జాంపుల్ 3 సబ్జెక్టులు వేనే అనుకున్నామండి. 3 సబ్జెక్టులు మీరు ఫెయిల్ అయ్యారు. 3 సబ్జెక్టులలో మీరు ఏవైనా 2 గట్టిగా అనుకునేటివి, అంటే ఈ 2 పెడితే నేను పాస్ అవుతాను అనుకునేటివి 2 చూజ్ చేసుకొని ఆ 2 సబ్జెక్టులకు రివాల్యుయేషన్ పెట్టండి, ఓకేనా. రివాల్యుయేషన్ పెడితే ఏంటంటే ఆ 2 పేపర్లలో మీరు రాసిన ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళు మళ్ళీ చెక్ చేస్తారండి. చెక్ చేసి మళ్ళీ ఏమైనా రీకౌంటింగ్ ఉంటే రీకౌంటింగ్ చేస్తారు. అంటే మార్క్స్ అప్పుడప్పుడు మిస్టేక్స్గా పడుతూ ఉంటాయి, ఓకేనా. వాళ్ళు చేసే మిస్టేక్సే కానీ అప్పుడప్పుడు తొందరపాటులో వాళ్ళు వేస్తారు అట్లా. అండ్ రీకౌంటింగ్ అంటే మార్క్స్ కౌంట్ చేయకుండా అక్కడక్కడ ఇచ్చిపెడతారు కొందరు మిస్టేక్గా. సో మీరు కట్టడం వల్ల ఏంటంటే వాళ్ళు మళ్ళీ రీకౌంటింగ్ చేస్తారు పేపర్ని అంతా. అండ్ ఏమైనా ఆన్సర్స్ తప్పు రాశారా కరెక్ట్ రాశారా మళ్ళీ రీచెక్ చేస్తారు. ఒకవేళ మీ అదృష్టం బాగుంటే మీరు పాస్ అయ్యే అవకాశం ఉంది, ఓకేనా. 99% పాస్ అవుతారండి. రివాల్యుయేషన్ పెట్టండి, పెడితే 99%, ఓకేనా, పాస్ అవుతారు. మిగతా 1% అనేది ఇక మన చేతుల్లో లేదండి. ఖచ్చితంగా పెట్టండి రివాల్యుయేషన్. 3 సబ్జెక్టులు పోతే ఏవైనా 2 మీరు గట్టిగా అనుకునేటివి పాస్ అవుతా అనుకునేటివి పెట్టండి. రెండిట్లా కన్నా ఒక్కదన్నా వెళ్తుంది ప్లీజ్, ఓకేనా. రివాల్యుయేషన్ మాత్రం పెట్టండి, లాభం ఉంటుంది. ఏ సెమిస్టర్ వాళ్ళైనా కంపల్సరీ పెట్టండి. ఇప్పుడు 3 వేనే అన్నారు కదండి, 3 పోతే 3 పెట్టండి. పెడితే ఒకవేళ మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే, మనీ ప్రాబ్లమ్స్ ఉంటే 3 పోతే 2 పెట్టండి, ఓకేనా. రెండిట్లో ఒకటన్నా వెళ్తుందండి, ఓకేనా. మనకు నెక్స్ట్ రాసే వాటిలో కొద్దిగా బర్డెన్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు రివాల్యుయేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 27కి లాస్ట్ డేట్ ఉందండి. ఈ మంత్ ఫిబ్రవరి మంత్ 27కి లాస్ట్ డేట్ వచ్చేసి ఇది. మీరు మండే నుంచి అడగండి. ఇక్కడ మీకు కాలేజ్లో ఆఫీస్ ఉంటుంది కదా, వెళ్ళి అడగండి అక్కడ రివాల్యుయేషన్ ఫీజు కట్టాలి అని. వాళ్ళు చెప్తారు తీసుకుంటున్నారా లేదా అని. ఒకసారి ఎంక్వైరీ చేయండి. 27th బిఫోరే మీరు పే చేయండి, ఓకేనా. 26th 25th 24th వరకు పే చేసేయండి. మనకు తర్వాత పే చేస్తే లేట్ ఫైన్ ఉంటుందండి, ఓకేనా. సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.